నేను నరేందర్ రెడ్డి, చైర్మన్ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు. మరి గత 30 సంవత్సరాల నుంచి తెలంగాణ విద్యారంగంలో మరి ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తూ మరి కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలు నెలకొల్పి ఈవెన్ ఐఐటి అండ్ నీట్లో కూడా మనం ఎవరికి కూడా సాటి లేమనుకుంటా తెలంగాణ విద్యా సంస్థల్లో మేము కూడా మరి అలాంటి ఎడ్యుకేషన్ అందించగలము. ఎక్కడికో మరి విజయవాడకో, గుంటూరుకో, హైదరాబాద్కు కూడా ఈవెన్ వెళ్ళాల్సిన పని లేకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్లోని ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మరి నాణ్యమైన విద్యలను అందిస్తూ మంచి పేరుతో వెళ్తున్న ఆల్ ఫోర్స్. మరి ఈ సందర్భంగా మరి ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న నేను మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అందులో ముఖ్యంగా మరి ప్రతి మండలము, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఓటరు నమోదుగా అవేర్నెస్ చేస్తూ మనం ఓటర్ పర్సంటేజ్ని పెంచాలి. గతంలో చూసుకున్నట్లయితే ఓన్లీ జస్ట్ 1 lakh ప్లస్ మాత్రమే ఓటింగ్లో పార్టిసిపేట్ అయ్యారు 4 ఉమ్మడి జిల్లాల కలిపి. అంటే మరి సుమారుగా ఎంతలైనా ఒక 30 లక్షల మందిని మనం ఒకవేళ ట్రై చేస్తే, అవేర్నెస్ చేస్తే ఓటర్స్గా నమోదు చేయబడతారు. బట్ ఓన్లీ 1 lakh అంటే ఏంటంటే ఇది పట్టభద్రులు, ఇది మాకేం అవసరం అన్న రేంజ్లో ఇది ముందుకు వెళ్తుంది. కాబట్టి మై డియర్ గ్రాడ్యుయేట్స్, ఇది మీ గురించే సృష్టించబడ్డది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. దీనికి 2021 మరియు దానికంటే ముందు డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అర్హులే. అంటే BA, BCom, BSc, BTech వీళ్ళందరూ కూడా దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒక ఆధార్ జిరాక్స్, ఓటర్ జిరాక్స్, డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని మనమే ఆన్లైన్లో ఇంట్లో చేసుకోవచ్చు. లేదంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మా యొక్క కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాము. మాకు సబ్మిట్ చేసినా కూడా మేము దీన్ని ఎన్రోల్ చేయగలం. కాబట్టి పట్టభద్రులందరూ కూడా ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని ముందు ఓటర్గా మీరు మీ పేరును నమోదు చేసుకోవాలని చెప్పేసి, తర్వాత ఆల్మోస్ట్ ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు ఉంటాయి. అప్పటి వరకు మీరు ఆలోచించవచ్చు. మరి ఇది ఒక మేధావి వర్గం నుంచి, విద్యావంతుల వర్గం నుంచి వస్తున్న నేను తప్పకుండా మరి ఈ సమస్యలన్నింటి పరిష్కారం దృష్ట్యా తప్పకుండా ప్రభుత్వంతో మరి సానుకూలంగా చర్చలు జరిపి మరి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా నేను ముందుకు వెళ్ళాలి. మరి వాళ్ళు చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కూడా ఆల్రెడీ గతంలో ఓటేసిన వాళ్ళు మళ్ళీ చేసుకోవడం, ఇదంతా కూడా మనం జనరలీ నాట్ రిక్వైర్డ్. మరి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకి ఎక్కడ కూడా లేని గ్రాడ్యుయేట్ మళ్ళీ చేసుకోవడం అనేది కూడా అవసరం లేదు. ఇలాంటివి చాలా సమస్యలు. ఇవాళ ఎస్జిటీలను కూడా టీచర్స్ ఎమ్మెల్సీలో వారికి హక్కు లేదు. మరి ఎస్జిటీలు కూడా ఒక గవర్నమెంట్ టీచర్, వారికి కూడా రాబోయే రోజుల్లో మరి తప్పకుండా టీచర్స్ ఎమ్మెల్యే అవకాశం ఇవ్వాలి. అట్లాగే ప్రైవేట్ టీచర్స్ మరి టీచర్స్ ఎమ్మెల్సీలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. ప్రైవేట్ టీచర్స్ని కూడా మరి ఆ టీచర్స్ ఎమ్మెల్సీలో ఓటర్గా వారికి కూడా మరి అర్హత ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే మరి వేల కోట్ల మరి స్కాలర్షిప్స్ డిగ్రీ కళాశాల, యాజమాన్య కళాశాల పెండింగ్ ఉండడం మూలాన కళాశాలలు కూడా నడపలేని పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రకంగా చూసుకుంటే చాలా సమస్యలు మరి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి పరిష్కారం దృష్ట్యా తప్పకుండా నేను మరి నిరుద్యోగుల, ఉద్యోగులకు అండగా ఉంటానని చెప్పేసి భావిస్తూ అందరూ పూర్తి మద్దతును ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.